మేడం చెప్పండి, మీరు 2024 జూన్ 14న ఒక మెసేజ్ చేశానని అంటున్నారు. కంగ్రాచులేషన్స్ అని చేశానని అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మెసేజ్ ఎందుకు పెట్టారు అసలు? అవునండి. ఆ రోజు మెసేజ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు నాతో 2-3 గంటలు చాట్ చేయడం జరిగింది. చెప్పండి. తర్వాత తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి నా ఫోన్ నెంబర్ తను తీసుకున్నారు. ఇక్కడొద్దు, టెలిగ్రామ్లో మెసేజ్ చెయ్యి అనేసి నాకు చెప్పారనమాట. ఓకే. నెక్స్ట్ డే మెసేజ్ చేసిన తర్వాత 2 డేస్ నార్మల్గా మాట్లాడి, అంటే నా గురించి నా డీటెయిల్స్ అవన్నీ అడిగి కనుక్కొని, నీకు ఎవరున్నారు, మీ హస్బెండ్ ఎక్కడుంటారు, ఎంతమంది పిల్లలు, ఏం జాబ్ చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్లో జాయిన్ అయ్యి, ఈ వివరాలన్నీ కనుక్కున్నారు. నాకు పేరెంట్స్ లేరని చెప్పాను. మా హస్బెండ్ దూరంగా జాబ్ చేస్తున్నారు అనేసి చెప్పాను. నేను నా కొడుకు మాత్రమే ఉంటాము అనేసి చెప్పాను నేను. ఓకే. ఒక 2 డేస్ తర్వాత ఆయన వీడియో కాల్స్ చెయ్యి, నువ్వు న్యూడ్స్ పంపించు అనేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారండి నన్ను. నేను పంపలేను సార్, నేను వీడియో కాల్స్ కూడా చేయలేను అని చెప్పేసి బ్లంట్గా చెప్పేయడం జరిగింది. ఒక 2-3 డేస్ అలాగే రిక్వెస్టింగ్గానే అడిగారు. స్టార్టింగ్లో పంపచ్చు కదా అలాగా ఆ వర్షన్లో అడిగారు. నేను పంపను అనేసి ఆయనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన అధికారాన్ని చూపించడం స్టార్ట్ చేశారండి. లైక్, నేను కోడూరు కాన్స్టిట్యుయెన్సీ నాదే కదా, నువ్వు పనిచేస్తుంది నా కాన్స్టిట్యుయెన్సీలోనే కదా, నీకు ట్రాన్స్ఫర్ కూడా ఇప్పించను, నువ్వు జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటావు, ఒక్కదానివే ఉంటావు, చూసుకో మరి అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ వాయిస్తో అతను నన్ను బెదిరించడం స్టార్ట్ చేశాడు. నువ్వు నన్ను కలవాలి, ఎప్పుడు కలుద్దామని చెప్పేసి కూడా అడుగుతూ ఉండేవాడు. ఓకే, చెప్పండి మేడం. నేను కలవడం అయితే అసలు కుదరదండి, నేను కలవలేను అనేసి చెప్పిన తర్వాత, నువ్వు కలవాలి, కలిసి తీరాలి, ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వు చూసుకో, నువ్వు ప్రతిసారి నువ్వు నీ కొడుకు ఉంటారు అని చెప్పేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. దట్స్ వన్ టైప్ ఆఫ్ థ్రెటనింగ్ అండి నాకు. ఈయనకి ఇలా ఫోన్లో అర్థం కావట్లేదు, కలిసే చెప్దాము అని చెప్పేసి నేను జూన్ 14, 2024 మెసేజ్ చేస్తే జూలై 9th కలిసానండి నేను ఫర్ ద ఫస్ట్ టైం ఆయన్ని. ఓకే. ఆయనే కార్లో వచ్చి విత్ నో గన్మ్యాన్ అండ్ డ్రైవర్ కార్లో వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు మా హౌస్ దగ్గర. ఓకే. దెన్ కడప దాకా వెళ్దాం, రైల్వే కోడూరు టు కడప 90 కిలోమీటర్స్ వస్తుంది, కడప దాకా వెళ్దాము, మాట్లాడాలి నీతో అనేసి అన్నారు. కానీ రాజంపేట దగ్గర ఒక ఏదో డార్క్ ప్లేస్ ఉంది, ప్లస్ ఏదో విలేజ్ అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆపారు. ఎందుకు సార్ ఆపారు అంటే, నాకు నీతో సెక్షువల్ ఇంటిమసీ కావాలి అనేసి అడిగారు. లేదండి, అది చెప్పడానికే వచ్చాను, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్ అనేసి చెప్పేలోపే హీ ఫోర్స్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ అండి. నేను కార్ డోర్ ఓపెన్ చేయాలి అనేసి అనుకున్నాను. హీ జస్ట్ ప్లక్ మై హెయిర్. అలా చైర్ ఉంటుంది కదా, ఫ్రంట్ సీట్ ఉంటుంది కదా, అలా బెండ్ చేసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ, నా మీదకి వచ్చేసి బలవంతంగా హీ అటెంప్టెడ్ ఫస్ట్ టైమ్ ఆన్ మీ. దట్స్ ద ఫస్ట్ టైమ్ హీ అటెంప్టెడ్ ఆన్ మీ ఇన్ ది కార్. ఓకే. తర్వాత ఇంటి దగ్గర వదులుతూ నన్ను బెదిరించారు. ఈ విషయం కానీ బయటికి వస్తే నువ్వు మాత్రం బ్రతకవు, నీ కొడుకు మాత్రం బ్రతకడు, గుర్తుపెట్టుకో, ఇది నా కోడూరు, ప్రతిసారి ఇది నా కోడూరు నువ్వు గుర్తుపెట్టుకో అంటూ ఉండేవాళ్ళు అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ టైం హీ అటెంప్టెడ్ ఆన్ మీ. ప్రీ ప్లాన్డ్ గా అతను ఒక ఇంటెన్షన్ తర్వాత కంటిన్యూస్ గా కలుద్దాము అని చెప్పేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు. కడప వరకు తీసుకెళ్లాలి అనేది ఒక ఆల్రెడీ అతనుకున్న ఇంటెన్షన్, ఒక ప్రీ ప్లాన్డ్. ఇది సారీ, మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకున్నారని అంటున్నారు కదా, ఇదంతా అతను ఒక ప్రీ ప్లాన్డ్ గా మైండ్ లో ఆల్రెడీ ఒక దురుద్దేశంతోనే, ఒక ఇంటెన్షన్తోనే మిమ్మల్ని తీసుకెళ్లారు అక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి. అవునండి, అతను ఫస్ట్ నుంచే ఇలా నాతోనే కాదండి, ఇది అతనికి ఫస్ట్ టైం ఏం కాదు, నాకు అది తర్వాత తెలిసిన విషయం. నాలాగా ఒక 7-8 అమ్మాయిలతో ఇదే విధంగా చాట్ చేశారు. ఏ ఊరు అమ్మాయిలు అనేసి పట్టించుకోరు, అతను జస్ట్ బ్లంట్గా అడిగేస్తాడు. లైక్ వాట్,
నేను ఈ ఊర్లో ఉన్నాను, నేను ఇక్కడ రూమ్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చేసే డైరెక్ట్గా అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉండేవాడు. ఏమన్నా అంటే నేను ఎమ్మెల్యే అనేవాడు. ఆ మెసేజెస్, ఆ స్క్రీన్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. ఓకే. ఆ తర్వాత కూడా మీతో అతను ఇదే రకంగా బిహేవ్ చేశాడా? అతను రోజు బయటికి తీసుకెళ్లడం మానేసి మా ఇంటికి రావడం జరిగింది. ఓకే. నేను కొన్నిసార్లు అయితే ఆ ఫోర్సింగ్ తట్టుకోలేక నేను నా డోర్ లాక్ వేసేసుకొని 5-6 అవర్స్ అతను అలాగే బయట ఉండేవాడు. వెన్ ఎవర్ ఐ ఓపెన్ ద డోర్ తను అలాగే బయట ఉండిపోయేవాడు అనమాట. అసలు ఒక ఎమ్మెల్యే అనేది కూడా ఆలోచించకుండా నేను డోర్ వేసేసుకొని నేను నిద్రపోయి నేను మర్చిపోయేదాన్ని అసలు ఇతను ఉన్నాడు బయట అనేసి, నాకెందుకు అనేసి. వెన్ ఎవర్ ఐ ఓపెన్ ద లాక్ తను అలాగే బయటే ఉండేవాడు, తన కార్ అలాగే కింద ఉండేది. ఒక తను ఎమ్మెల్యే అని మర్చిపోయి 5-6 గంటలు అంటే ఓవరాల్గా ఇప్పుడు 2024 అంటే అతను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయం కంటే మీ ఇంటి దగ్గర ఎక్కువ వెయిట్ చేసిన సమయమే ఎక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ అండి, ఆబ్వియస్లీ ఐ నో ఇట్ ఫర్ షూర్. అన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత మీరు డోర్ తీస్తే ఏమనేవాడు? డోర్ తీసేదాన్ని కాదండి. అతను అలా కొన్నిసార్లు అలాగే వెళ్ళిపోయేవాడు. దాని తర్వాత మళ్ళీ బెదిరించేవాడు, నువ్వు ఇంత చేస్తావా నన్ను అని చెప్పేసి నన్ను మా ఫ్యామిలీని బూతులు తిట్టేసి నేను బ్లాక్ చేశాను. వాట్సాప్లో బ్లాక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేస్తే ఫేస్బుక్ అని చెప్పి దొరికినప్పుడల్లా నన్ను నా ఫ్యామిలీని తెగ తిట్టేవాళ్ళు, బూతులు తిట్టేసేవాళ్ళు. ఆ మెసేజెస్, ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది. ఓకే. వీడియో కాల్స్ గంటలు అతను స్నానం చేసినప్పుడు చూడాలి అంటాడు, అతను రెడీ అయ్యేటప్పుడు నేను లైన్లో ఉండాలి అంటాడు. కంటిన్యూస్గా అదొక శాడిజం నా మీద అయితే చాలా బాగా ప్రదర్శించాడండి 1.5 years. నేను అది వాళ్ళ పేరెంట్స్కి చెప్దామని చెప్పేసి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ నాన్న నెంబర్ సంపాదించి నేను వాళ్ళ పేరెంట్స్కి చాలాసార్లు కాల్ చేసి చెప్పాలనుకున్నానండి. కానీ వాళ్ళు ఎప్పుడూ వినింది లేదు. నువ్వే చెడ్డదానివి, నా కొడుకు ఉత్తముడు అని చెప్పేసి రివర్స్లో నన్ను తిట్టి పెట్టేసేవాళ్ళు. ఒక్కసారి కూడా నేనేం చెప్తున్నానా అనేది వాళ్ళు అసలు వినిందే లేదండి. ఓకే. మీరు ఒక వీడియోలో మాట్లాడుతూ 5 సార్లు అబార్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అన్నారు. అతను అంత దుర్మార్గంగా వ్యవహరించాడా మీ పట్ల? చాలా దుర్మార్గంగా అండి, చాలా దుర్మార్గం కాదు, అదొక రాక్షసత్వం అనమాట, పైశాచికత్వం అనమాట. విమెన్ని ఇలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఒక డిజైరబుల్ పర్సన్ కాదు, అదొక పైశాచికత్వం అండి. ఓకే. ఎప్పుడైనా మీరు అతన్ని పెళ్లి చేసుకోమని అడిగారండి? ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను తీయించుకోను అని చెప్పేసి బెదిరిద్దామనేసి చూశానండి. తను నన్ను చాలా బెదిరించాడు, అబార్షన్ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. 2-3 days కొట్టాడు, అబార్షన్ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి. చాలా గట్టిగా బెదిరించాడు. అప్పుడు మా బాబు ఇంట్లోనే ఉన్నాడు, చాలా సార్లు ఏడ్చేసాడు అన్నమాట. ఇంత నీచంగానా ఒక గర్భవతి అయినటువంటి మహిళ విషయంలో ఒక ఎమ్మెల్యే ప్రవర్తించే తీరేనది? తర్వాత నేను ఇలా కన్విన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అష్యూరెన్స్ లాగా ఇచ్చాడు. లైక్ వాట్, నువ్వు నీ భర్తకి డివోర్స్ ఇచ్చేసేయి, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎలాగ నీ భర్తతో దూరంగానే ఉన్నావు కదా అని చెప్పేసి దట్ టైప్ ఆఫ్ ఎమోషనల్ అష్యూరెన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అతని క్యారెక్టర్ ఏంటండి? మీతోనే ఇలా బిహేవ్ చేశాడా? ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ ప్లే చేసినప్పుడు అందులో వేరే మహిళల ఫోటోలు కూడా నాకు కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ ఉమెన్ అండి, ఐఎమ్ నాట్ ద ఫస్ట్ ఉమెన్. ఓకే. ఇతను నాతో పాటు ఒక 6-7 మందికి, అంతెందుకండి, చెప్పండి. అతనికి ప్రతి ఒక్క అమ్మాయి అంటే దీనికోసమే ఉంటుంది అనేసి అనుకునే రకం అండి. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టింది ముఖ రూపానంద రెడ్డి అనేసి ఒక పెద్ద మనిషి అండి.
ఓకే. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇలాగే చూస్తాడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా నా ఎదుట ఇలాగే మాట్లాడతాడు వీడియో కాల్స్లో. మ్మ్. చాలా నీచంగా మాట్లాడతాడు, విమెన్ని ఎగ్జాగరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రీఫ్గా.